అది 714వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఖాసిం మామ హజీజ్ మరణించాడు. అదే సంవత్సరం అప్పటి ఖలీఫా అల్ వలీద్ కూడా మరణించాడు. ఈ అల్ వలీద్ తమ్ముడే సులేమాన్. 714లో సులేమాన్ మాలిక్ ఖలీఫా అయ్యాడు. ఈ సులేమాన్ కు ఇతని సోదరుడైన పాత ఖలీఫాకు అస్సలు పడదు. సులేమాన్ ఖలీఫా అవుతూనే తన సోదరుడి వర్గం వారిని, బంధువులను చాలా మందిని చంపేశాడు. ముఖ్యంగా సులేమాన్ మొదటి నుంచి ఖాసిం వ్యతిరేకించేవాడు. అందువల్ల ఖాసిం అంటే సులేమాన్ కు పీకల వరకు కోపం ఉంది. అందుకే సులేమాన్ ఖలీఫా అయిన వెంటనే పాత ఖలీఫాకు ఆప్తమిత్రుడైన ఖాసిం ని పిలిపించాడు. అతను వచ్చి రాగానే సులేమాన్ ఖలీఫా అందరి ముందే ఖాసిం తలను ఖండించాడు. సింధు రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి సర్వనాశనం చేసి ఇక్కడి ధర్మాన్ని నాశనం చేసిన ఖాసిం ఖలీఫా చేతుల్లోనే దిక్కులేని చావు చచ్చాడు. ఖాసిం మరణాన్ని కూడా గౌరవప్రదంగా మార్చాలని మన హిస్టోరియన్లు పడిన ఆరాటం అంతా ఇంత కాదు. ఇక్కడ కూడా పాకిస్తాన్ చరిత్ర పుస్తకం అయిన చాచ్నామానే మన వాళ్ళు కాపీ కొట్టారు. ఆ కట్టుకథ ఏంటంటే, రాజా దాహీర్ కుమార్తెలను బంధించి బాగ్దాదులో ఉన్న ఖలీఫాకు బహుమతిగా ఖాసిం ఇచ్చాడట. అయితే అప్పటికే తమను ఖాసిం అత్యాచారం చేశాడని ఆ అమ్మాయిలు ఖలీఫాకు చెప్పారట. అది విని కోపంతో తాను ఎంత చెప్తున్నా వినకుండా ఖాసిం కు ఖలీఫా మరణదండన విధించారట. ఇది ఆ కట్టుకథ. కట్టుకథ అని ఎందుకు అంటున్నామంటే, ఖాసిం సమయానికి అసలు బాగ్దాదే లేదు గనక. అప్పటికి ఇస్లామిక్ రాజధాని డెమాస్కస్ లేని బాగ్దాద్ కి ఖాసిం ఎలా వెళ్ళాడు? బాగ్దాద్ నగరాన్ని నిర్మించినదే 762లో. మహమ్మద్ ఖాసిం తన చావును వెతుక్కుంటూ డమాస్కస్ లో ఉన్న ఖలీఫా దగ్గరకు వెళ్ళినది 714లో. అందుకే చాచ్నామాలో ఉన్నది కట్టుకథ. ఇస్లామిక్ దురాక్రమణదారులపై మన సెక్యులర్ చరిత్రకారులకు ఉన్నంత ప్రేమ బహుశా పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఉండదేమో. నిజానికి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఖాసిం బ్రాహ్మణాబాద్ కోటలోకి వెళ్ళాడో అప్పుడే రాజా దాహీర్ భార్యలు, వారి కుమార్తెలు, అందరు స్త్రీలు అగ్నికి ఆహుతయ్యారు. అప్పటికే ఖాసిం కోసం ఎదురు చూస్తున్న ఖలీఫా సులేమాన్ సభలోనే అతను శిరస్సును ఖండించాడు. ఇది అసలు చరిత్ర. అతను చేసిన కర్మలకు తగిన ఫలితం అనుభవించాడు. ఖాసిం మరణించగానే సింధు రాజ్యంలో అతని ప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని జయసింహుడు సంహరించాడు. మళ్లీ సింధు రాజ్యం జయసింహుడి వశమైంది. జయసింహకు భయపడి మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఇస్లామిక్ పాలకులు కూడా ఆఫ్ఘనిస్తాన్కి పారిపోయారు. అరోర్, దేవళదుర్గం, బ్రాహ్మణాబాద్ కోటలు మళ్లీ జయసింహుడి అధీనంలోకి వచ్చాయి. ఇది ది గ్రేట్ రాజా దాహీర్ సేన్ వీరగాథ. ఒక్క సింధు రాజ్యం నుంచే అపార సంపదలు తీసుకొచ్చిన ఖాసిం ని చూసి ఖలీఫా ఆశ్చర్యపోయాడు. మరి యావత్ హిందుస్థాన్ లో ఎంత సంపద ఉంటుందో అంచనా కూడా వేయలేకపోయాడు. అప్పుడే హిందుస్థాన్ పై దురాక్రమణ చెయ్యాలని ఒక్క ఖలీఫాకి కాదు, అతని కింద పనిచేసే ప్రతి ఇస్లామిక్ నాయకుడికి కోరిక కలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.